అదేంటమ్మా ఎడంకాలు ఎట్టొచ్చావు? కుడికాలు ఎట్టు రావాలని చెప్తూనే ఉన్నాం కదా. కావాలనే పెట్టినట్టుంది. కావాలని ఎందుకు పెడుతుంది? ఏదో ఆలోచనలో మర్చిపోయి ఉంటుంది. సరే పదండి, దేవుడి దగ్గర దీపం వెలిగిదురు గాని. రండి. విద్య, నిధి, ఇద్దరూ వెళ్ళి ఇంటి దీపాలు వెలిగించండి. అదేంటి విద్య, శివుడి దగ్గర దీపం వెలిగించమంటే చనిపోయిన శంకరం మాస్టర్ ఫోటో దగ్గర దీపం వెలిగిస్తున్నావు? శివయ్యలాగా శంకరం మాస్టర్ గారు కూడా దేవుడే కాబట్టి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినంత మాత్రాన అందరూ దేవుళ్ళైపోతారా? అయ్యో, తప్పుగా అనుకోకండి పిన్ని గారు, విద్య మర్చిపోయేలా చేస్తుందేమోనని. శంకరం మాస్టారు మంచి గురువు, నా భర్తకి తండ్రి, నాకు మావయ్య. పైగా నలుగురికి విద్య నేర్పించి మంచి మాటలు నడవడిక నేర్పించిన గొప్ప వ్యక్తి. అంతకు మించిన దైవం ఉంటుందా వదినా? మంచి మాటలు మంచి నడవడిక నేర్పించడం కాదు, ముందు ఆయన నేర్చుకోవాలి కదా. ఆయన చేసిన మోసాన్ని మీ నాన్న మర్చిపోయినా చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న జనాలు ఇంకా మర్చిపోలేదు విద్య. మా నాన్న మోసం చేయలేదు, అలాంటి వ్యక్తి కూడా కాదు. తండ్రి కాబట్టి నీకు, భర్త కాబట్టి మీ అమ్మగారికి ఆ మాత్రం ప్రేమ ఉండడం సహజమే. కానీ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు ఏమయ్యాయి? పద్మా, నేను చెప్తాను, నిజంగా మా బావ మోసం చేసి చేతులు ఎత్తేస్తే జనం సొమ్ముతో ఈ పాటికి మేము మేడలు కట్టుండేవాళ్ళం. కానీ ఇంకా చేసిన అప్పుకే
మా సెవెంటీని వడ్డీగా కడుతున్నాం. తమ్ముడి మీద నమ్మకంతో సిట్ ఫండ్ కంపెనీని వీరేశానికి అప్పగిస్తే ఆడు మోసం చేసి మా బావ సావుకు కారణం అయ్యాడు. పద్మ, ఇది నిజం, ఇదే నిజం. వీరేశం మోసం విలువ మా బావ సావైతే మా బావ పరువు విలువ మా అక్క ప్రాణం. పద్మ, వాళ్ళు నీసులు. దేవుడున్నాడు కాబట్టే విద్య కానీ నిధి కానీ ఆ ఇంటికి కోడలుగా వెళ్లకుండా ఆపాడు. వాళ్ళేమో మీరే మోసం చేశారంటారు, మీరేమో వాళ్ళనంటారు. సరిపోయింది. మనసుతో ఆలోచిస్తే నిజమంటే ఏంటో తెలుస్తుంది వదినా. శంకరం మాస్టర్ గురించి చిన్నప్పుడు మా ఊళ్ళో కూడా గొప్పగా మాట్లాడుకునేవారు. అలాంటి ఆయన మోసం చేశారంటే చాలా మంది నమ్మలేకపోయారు. ఎందుకంటే ఆయన అలా చేయలేదు కాబట్టి. అంత నమ్మకంగా నువ్వెలా చెప్తున్నావు? ఎందుకంటే గురువులు ఎలాంటి తప్పులు చేయరు కాబట్టి. నేను ఒక మాస్టర్ భార్యని కాబట్టి. ఏంటి మావయ్య ఇది? విద్యకి నిజం చెప్పలేదా? నీ మీద ఒట్టేశాక అబద్ధం ఎందుకు చెప్తాను రా? మరెవరికి చెప్పావు? అదే నాకు అర్థం కావట్లేదు. అసలు నిజం నాకు చెప్పాడు. విచ్ అనుకుని నిధికి చెప్పానా? పెద్దదినా, నువ్వు సూపర్, చాలా బాగా చెప్పావు. ఈ దత్తారింట్లో వాళ్ళని ఒక దీపం పెట్టి తన వైపు తిప్పేసుకుంది. నేను నిధి వైపు నుండి చిచ్చు పెట్టిస్తా. అమ్మ పద్మ, రేపు సత్యనారాయణ వ్రతం ఉంది. నువ్వు కొంచెం ఉదయాన్నే వచ్చేస్తే విద్యకి నిధికి తోడుగా ఉన్నట్టుంటుంది. అలాగేనండి. గణపతి, మీ మావయ్యకి మురళి వాళ్ళకి నువ్వే ఫోన్ చేసి చెప్పు. అలాగే అమ్మా. రే విఘ్నేష్, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు? ఏంట్రా ఇది? రే వాళ్ళ మీద కోపాన్ని ఇక్కడ చూపిస్తే మన వస్తువులే కదరా పాడయ్యేది. నువ్వు అసలు తల్లివేనా? కొడుకు బాధను చూడకుండా వస్తువులు పగులుతున్నాయంటున్నావు. అందరూ కలిసిన గుండెల మీద తన్నారు. వదలను వాళ్ళనే. ఎందుకు వదులుతాంరా? వదలం. ఆదినారాయణ కాకపోతే రామారావు వాళ్ళ సంబంధం చేసుకుందాం. వాళ్లకు 100 కోట్ల ఆస్తుంది, పైగా ఒక్కతే కూతుర్రా. పెళ్ళామే కావాలనుకుంటే ఎవరో ఒకరిని చేసుకోవచ్చమ్మా, కానీ నాకు కావాల్సింది పెళ్ళాం కాదు, ఆ విద్య. దాన్ని చూడగానే మనసు పడ్డానమ్మా.
అది నన్ను అవమానించినప్పుడు ఖచ్చితంగా దాని మెడలో తాలి కట్టి నా కాళ్ళ కింద చెప్పులా ఉంచుకుందాం అనుకున్నాను. గణపతి గారిని ప్రేమించి నన్ను కాదంది. దాని మీద పగ తీర్చుకుందామని ఆఖరికి దాని చెల్లి మెడలో తాలి కడదామనుకున్నాను. సుబ్బుగాడి నమ్మక ద్రోహం వల్ల ఆ ఛాన్స్ కూడా మిస్ అయ్యాను. ఇప్పుడు ఇంకెలా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి? రేయ్, రోజులన్నీ ఒకేలా ఉండవరా విఘ్నేశ. గ్రహాలు అనుకూలించినప్పుడు ఏది పట్టుకున్న బంగారమే అవుతుంది. ఇప్పుడు ఆ గణపతి గాడికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఒక్కసారి శని పట్టిందంటే ఈ బ్రతుకెందుకు అనేలా ఉంటుంది. త్వరలోనే గణపతి గాడికి ఆ కుటుంబానికి ఆ రోజు వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఆ గణపతి గాడి కంటే ఆ సుబ్బుగాడి ముందు పగ తీర్చుకోవాలి నాన్న. నన్ను ఎర్రి పప్పం చేశాడు. మనం కొడితే కుంభస్థలాన్నే కొడదాంరా. వాడు పిల్ల పిచ్చుకో. వాడి గురించి ఆలోచించి అనవసరంగా నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. రెస్ట్ తీసుకో. గురువులు ఎలాంటి తప్పులు చేయరు కాబట్టి, నేను ఒక మాస్టర్ భార్యని కాబట్టి. మావయ్య ఏమో విద్యతో నిజం చెప్పాను అన్నాడు. విద్యతో ఒకప్పుడు నేను టీచర్ని కాదన్నానని చెంప మీద కొట్టి ఇంకొకసారి ఇలాంటి జోక్ వేయద్దని వార్నింగ్ ఇచ్చింది. కానీ మావయ్య చెప్తే మాత్రం నవ్వుతూ మండపంలోకి వచ్చింది. అదెలా? ఇందాక కూడా నేను మాస్టర్ అన్నట్టే మాట్లాడింది. అంటే మావయ్య విద్యకి నిజం చెప్పలేదా? నాకు అబద్ధం చెప్పాడా? అయ్యో మావయ్య, ఎక్కడున్నాను? పెళ్లి కాకముందంటే పెళ్ళి అవుతుందో లేదో అన్న టెన్షన్లో ఉన్నారు అనుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏం టెన్షన్ ఉంది? మాస్టర్ని ఆట పట్టిద్దాం. చూసింది చాలు, మోయలేకపోతున్నాను. కాస్త పైకి లేస్తారా? ఏంటి మాస్టారు, మీకు అంతలా గిలిగింతలుంటాయా? చాలా. ఇంకెప్పుడు అలా గిలిగింతలు పెట్టకు. సరే. అదేంటి సరే అంటూనే కాదన్నట్టు తల అడ్డంగా ఊపుతున్నావు? ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే అంటే ఇదే మాస్టారు. ఇంతకీ నువ్వు ఇప్పుడేమన్నట్టు? మనసుతో ఆలోచిస్తే సమాధానం అర్థమవుతుంది. విద్య, నీకు నా మీద కోపం లేదా? ఎందుకు? అది అది నేను అల్లుడు అల్లుడు మీరేదో పర్సనల్స్ మాట్లాడుతుంటున్నారుగా, నేను మళ్ళీ వస్తా. అయ్యో పర్వాలేదు బాబాయ్, పర్సనల్ ఏం కాదు. నాకు లోపల పని ఉంది, మీరు మాట్లాడుకోండి. అట్టగనమ్మా. ఏటల్లు, అమ్మాయిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నావా? నా తలకాయ. ఏమైందిరా? ఒట్టేసి నిజం చెప్పు మామయ్య. విద్యకు అసలు నువ్వు నిజం చెప్పావా?
రేయ్, నీ మీద ఒట్టేశాక నిజం చెప్పకుండా ఎలా ఉంటాను? అంటే నిజం చెప్పావా? ఏమంది? ఏమంటదిరా, మౌనంగా ఉంది. మౌనంగా ఉందంటే అర్థం చేసుకున్నట్టే కదా. ఖచ్చితంగా నువ్వు విద్యకే నిజం చెప్పావా? అసలు ఏం జరిగింది మావయ్య? అల్లుడు, ఎవరు? గణపతి గడి మావయ్యనమ్మా, శ్రీశైలాన్ని. మా అక్క హార్ట్ పేషెంట్ అని నీకు తెలుసు కదమ్మా. తల్లి ప్రాణం నిలబెట్టుకోవాలని వాళ్ళ అమ్మకిచ్చిన మాటను తప్పినా మాస్టర్ అని అబద్ధం చెప్పి మా అక్క ప్రాణాన్ని బతికిస్తున్నాడు. ఈ నిజం నీతో 1-2 సార్లు చెప్పి నీ కోపాన్ని చూసి వెంటనే తమాషా కల్లా అన్నానని మళ్ళీ ఆడే మాట మార్చాడు. నువ్వు చెప్పేది నిజమే కదా? విద్యను చూసావు కదా? అల్లుడు, పెళ్ళిలో నేను మందు తాగలేదు. అందుకే ఆ అమ్మాయి మొహం చూసే ధైర్యం లేక ఇదిగో ఇలా తల దించుకుని పక్కకి చూస్తూ చెప్పాను. శివరాకర్లో ఇలా తిరిగాను, అప్పుడు అమ్మాయి అటు తిరిగింది. కన్ఫర్మ్. అయితే నువ్వు చెప్పింది విద్య కాదు, ఇంకెవరికో మావయ్య. లేదురా, పెళ్లి కూతురు సీరియల్లో ఉన్న అమ్మాయికే చెప్పాను. ఏ కలర్ చీర? అందులో ఉంటే గుర్తుండేది. రే, విద్య కాకుండా పెళ్లి కూతురు ఇంకెవరున్నారు? మావయ్య మర్చిపోయావా? ఆ రోజు నీది పెళ్లి కూడా జరిగింది. అంటే నేను నిధికి చెప్పానంటావా? అంటావా కాదు, కన్ఫర్మ్. రే, నిధికి చెప్తే పెళ్ళిలోనే వాళ్ళ నాన్నకి చెప్పి గోల్ చేసి పెళ్ళి ఆపేసి ఉండేదిగా. అది నిజమే మావయ్య, కానీ రే, కానీ లేదు ఏం లేదు. అనవసరంగా నువ్వు కంగారడి నన్ను కంగారెట్టుకో. రే, ఇంకో 3 నెలల్లో బీఈడీ పరీక్షలున్నాయిగా, అవి బాగా చదివి పాస్ అయిపో. అప్పుడు నిజంగా నువ్వు మాస్టర్ అయిపోతావు. ఇన్ని రోజులు నిజం దాశాం కదా, ఇంకో 3 నెలలు దాద్దాం, సరేనా? భయంగా ఉంది మావయ్య. భయపడకరా, నేను ఉన్నా కదా. మరి నువ్వు నేను మాస్టర్ని కాదని ఎవరికి చెప్పినట్టు మావయ్య? అదే నాకు అర్థం కావట్లేదురా. ఆహా. అమ్మా, కాఫీలో షుగర్ తక్కువ వేసావేంటి? అస్సలు బాలేదు. వెళ్ళి షుగర్ కలుపుకొని తీసుకురా. అలాగే దాంట్లో ఎండ్రిన్ కూడా కలిపి తీసుకురామ్మా, దరిద్రం వదిలిపోతుంది. అంటే నన్ను చంపేస్తావాక? నువ్వు బ్రతుకుండే ఏం లాభం చెప్పు? అదేంటక్క అంత మాట నేసావు? ఉన్న మాటే అన్నాన్రా. ఎప్పుడు చూడు తాగడం, సోయి లేకుండా కింద పడి దొరలడం, వెదవ పనులు, దొంగ పనులు చేసి నీతో పాటు నన్ను అమ్మని తిట్టించడం, ఇదే కదరా నువ్వు చేసేది? పెళ్లిలో ఎంతో కష్టపడి విద్యతో నీ పెళ్లి చేద్దామని నేను ప్లాన్ చేస్తే కరువు వచ్చిన వాళ్ళ ఆ గణపతి గదిలోకి వెళ్లి మరీ మత్తు మందు కలిపిన జ్యూస్ తాగుతావా యదవా? బంగారం లాంటి ఛాన్స్ కోల్పోయావు. చివరికి ఆ సుబ్బుగాడు పిచ్చుకను గద్ద తన్నుకుపోయినట్టు తన్నుకుపోయాడు. వాడిచ్చిన షాక్కి నేనింకా కోలుకోలేదే. కాలంతకుడు వాడు. మనవాడు చేత కానివాడమ్మా. వీడే కరెక్ట్గా ఉండుంటే నిధినైనా చేసుకునేవాడు. మన కలలన్నీ నాశనం చేశాడు. అక్క, విద్య సర్దుకుపోతుంది, కానీ నిధి గురించి నాకు తెలుసు. దానికి ఎప్పుడు రిచ్గా బతకాలని, ఫ్రీడమ్ కావాలని అనుకుంటుంది. సుబ్బుగాడికి ఏ ఉద్యోగం సద్యోగం లేదు. నిధి ఆ ఇంట్లో ఉండలేదక్క. త్వరలోనే వాడిని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తుంది. అప్పుడు నిధిని నేను చేసుకుంటాను. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. వాడంటే ఇష్టమని అది కూడా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా అది రాదు. ఇప్పుడు ఏం చేద్దామే? నేనే టెన్షన్తో చేస్తున్నాను. నువ్వు నన్నేం చేద్దామని అడుగుతావేంటి? టెన్షనా? దేని గురించి? ఆదినారాయణకి కూతుళ్ళంటే ప్రాణం. తెలిసిన విషయమే కదా. అయినా సరే కూతుళ్ళకి కట్నం ఇవ్వలేదు. మంచిదేగా, డబ్బులు మిగులుతాయి. తప్పుగా ఆలోచిస్తున్నావమ్మా.
లక్షో 10 లక్షలో కట్నం కిందిచ్చుంటే పెట్టేవి పెట్టేశామని అనుకునేదాన్ని. మళ్ళీ కూతుళ్ళకి పెట్టాలన్న ఆలోచన మావయ్యకి రాదు. కానీ అలా ఇవ్వలేదు. అలాంటప్పుడు కూతుళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు ఇస్తూనే ఉంటాడని అనిపిస్తుంది. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదే, ఎలా ఉంది అక్కడ వాతావరణం? పురాతనమైన ఇల్లు, కానీ విశాలంగానే ఉందనుకో. మనలా కాకుండా అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉన్నారు. విద్యా నిధులని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ ఒక్కటి జరిగిందమ్మా.